జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గానికి విచ్చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా గొల్లప్రోలు నగర పంచాయతీలో సుమారు 90 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్సీ నాగేంద్రబాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ నూతన భవనాన్ని అలాగే అన్నా క్యాంటీన్ ను రిబ్బన్ కట్ చేసి శిలాఫలకాలు ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం సుమారు 70 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన నగర పంచాయతీ హెడ్ వాటర్ వర్క్స్ ను కొణిదెల నాగేంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం పిఠాపురం పట్టణంలో ఉన్న బీసీ బాలికల ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను ఎమ్మెల్సీ నాగేంద్రబాబు సందర్శించి హాస్టల్ మరమ్మత్తు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం పిఠాపురం పట్టణ రథాలపేటకు చెందిన మహిళలకు ఎల్పీసీలను ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం జనసేన పార్టీ నాయకుడు జోగా వెంకటరమణ యాదవ్ తన సొంత నిధులతో పాదగయ క్షేత్రం బైపాస్ రోడ్ జంక్షన్ వద్ద నిర్మించిన బస్ షెల్టర్ ను ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్, రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కుడా చైర్మన్ తుమ్మల బాబు, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సైగిలి, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఉల్లాసంగా జరిగిందో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సందర్భంగా ఈవేళ మేము ప్రారంభించిన కార్యక్రమాలు గొల్లప్రోలో ప్రిహెచ్సి, అలాగే మన అన్నా క్యాంటీన్, ఎంఆర్ఓ ఆఫీస్, వాటర్ ప్లాంట్, అదేవిధంగా ఇక్కడ బీసీ హాస్టల్ గతంలో చాలా ఏళ్ళ క్రితం నిర్మించారు. మీరు మొట్టమొదటి ఇచ్చేసిన హాస్టల్ ఇదే. సార్కి రిపోర్ట్ పంపించాను, సార్ ఈ పరిస్థితిలో ఉంది, మీరు తక్షణ రిపోర్ట్ చేయమంటే సార్ దానికి ప్రత్యేక చేశారు. అదేవిధంగా గొల్లప్రోల్లో అనేక సంవత్సరాలుగా నీరు కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మేము వచ్చిన 9 నెలల్లో కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. వారన్నింటికి అగమని చేస్తూ కలెక్టర్ గారు 1,40 లక్షలు గ్రాంట్ చేశారు. ఈవేళ 5 బోర్లు వేసాం, తాడిపత్రిలో 2 బోర్లు వేసాం. ఈవేళ 5 మోటార్లు నడుస్తున్నాయి. తప్పకుండా ఈ వేసవికాలం గట్టెక్కుతనే ఉద్దేశంతో ఉన్నాం. అదే కాదు, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పిఠాపురాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు నడుస్తున్నాం. ఒక పక్క పాడ, ఒక పక్క గవర్నమెంట్ హాస్పిటల్, ఒక పక్క ఆర్ఓబీ శాంక్షన్ జరిగింది. అదేవిధంగా పిఠాపురంలో గ్రామీణ ప్రాంతాల్లో 22 కోట్లతో ఈ రోడ్డు ప్రతిపాదించాం. అందులో ఆల్మోస్ట్ 15 కోట్లు పూర్తయినాయి. మిగతా బ్యాలెన్స్ కూడా 2 నెలల్లో పూర్తి కాకపోతున్నాయి. అదేవిధంగా 11 కోట్లతోటి బీటీ రోడ్డు వేసాం. అదేవిధంగా 12 కోట్లతోటి ఆర్ఎన్బి రోడ్డుకి రిపేర్ చేయడం జరిగింది. ఇదే కాకుండా అనేక గోకులాలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడున్న ప్రతి సమస్యను కూడా మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నివేదించడం జరుగుతుంది. వారి కార్యాలయం అనుక్షణం కూడా ఇక్కడ పర్యవేక్షించడం అనేక సార్లు పిఎస్ గారు కావచ్చు, ఓఎస్డీ గారు కావచ్చు, ప్రతి శనివారం కూడా ఆల్టర్నేటివ్ ఎవరో విజిట్ చేస్తున్నారు. ప్రతి మండలాన్ని, ప్రతి గ్రామాన్ని శోధిస్తున్నాం. ఇక్కడ సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసి సార్కి నివేదించడం జరుగుతుంది. వారి ఆదేశాలకు కార్యక్రమం జరుగుతున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం పిఠాపురం వాసులకి, మేము ఏమైతే హామీ ఇచ్చామో ప్రతి హామీని నెరవేర్చాం. పిఠాపురాన్ని దేశంలో అభివృద్ధిలో అగ్రగామిగా ప్రామాణికంగా నిలుపుతామని ఈ సందర్భంగా